హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనిత. ఈ వీడియోలో వచ్చేసి హై నెక్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలనేది పిన్ టు పిన్ క్లియర్గా మీకు చెప్తాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకండి. ఒకవేళ మధ్య మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే కూడా మిస్ అవుతారు, అందుకని ఎక్కడ స్కిప్ చేయకండి. షోల్డర్ దగ్గర మిడ్ పాయింట్ తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రేట్ స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి, 2 లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఒకటి వచ్చేసి క్రాస్ కోసం కట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇంకో పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టిచెస్లోకి వెళ్ళడానికి అనేది 2 లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఒకవేళ క్లాత్ స్ట్రైట్గా ఉంటే ఒక లైన్ డ్రా చేసుకున్నా సరే. చూడండి, బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత ఉందో ఫస్ట్ మనం మెజర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా అనేది పెట్టుకుంటాను. చూడండి, ఇక్కడ కూడా సెకండ్ టైం కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే 2 మార్కింగ్స్ పెట్టుకోవడం వల్ల లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. అంతేనండి. ఒకవేళ మేము స్ట్రైట్గా డ్రా చేసుకోగలుగుతామంటే ఒక మార్కింగ్ పెట్టుకోండి. చూడండి, ఒక పావు ఇంచ్ లేదా పావు ఇంచ్ కంటే మనం స్టిచెస్లోకి ఎంత స్టిచ్ చేసుకుంటామో అంత చూసుకొని కొంచెం లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ మీకు ½ ఇంచ్ వరకు స్టిచెస్లోకి వెళ్తుందంటే ½ ఇంచ్ యాడ్ చేసుకోండి. పావు ఇంచ్ పోతే పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫుల్ షోల్డర్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. దాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఫుల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. ఇది వచ్చేసి నేను హాఫ్ మార్కింగ్ పెట్టుకొని 8 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి క్లాత్ ఆల్రెడీ ఆన్ ఫోల్డ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. అంటే ఇది వచ్చేసి మనకి షోల్డర్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి నెక్ విడ్త్ షోల్డర్ పాయింట్. మొత్తం మనము 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా షోల్డర్ నుంచి అటు నుంచి ఇటువైపు మనం 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఎలా తీసుకుంటామంటే కొందరు వచ్చేసి షోల్డర్ అనేది ఎక్కువగా పెట్టుకుంటారు, కొందరు వచ్చేసి షోల్డర్ అనేది తక్కువగా పెట్టుకుంటారు. దానిపైన డిపెండ్ అయి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నడుం చుట్టుకొలత అనేది తీసుకోవాలి. మనకి 30 ఇంచులు నడుం కొలత ఉంటే దాన్ని 4 భాగాలుగా చేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. 4 భాగాలు చేసిన తర్వాత దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే నేను 30 ఇంచెస్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పాను అంతే. నడుం చుట్టుకొలత ఎంత వస్తే దాన్ని 4 భాగాలుగా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి. పైన కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. సైడ్కి వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా అనేది పెట్టుకున్నాను. ఒకవేళ కొందరికి నడుం సన్నగా ఉండేసి ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ అక్కడ సైడ్ ఏమో కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మనం మెజర్మెంట్ తీసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి కరెక్ట్గానే ఉంది, అందుకని సేమ్ పాయింట్స్ అనేది తీసుకున్నాను. తర్వాత ఒకసారి బ్లౌజ్తో ఈ విధంగా మనం ఒకసారి మార్కింగ్ అనేది చేసి పెట్టుకుందాము. తర్వాత ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాము. ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ నెక్ కోసం నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇది మొత్తానికి హై నెక్ బ్లౌజ్ అండి. జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మాత్రమే డ్రా చేసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చేసి నార్మల్గా మనం 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు పెట్టుకుంటాము. ఇప్పుడు వచ్చేసి నడుం చుట్టుకొలత ఉంటుంది కదా, దాంట్లో మిడ్ పాయింట్ అనమాట. అంటే మనం బ్యాక్ సైడ్ తీసుకుంటాం కదా, దాని లోపల మిడ్ పాయింట్. ఎగ్జాంపుల్ కంటే ఒకవేళ 8 ఇంచెస్ వచ్చింది అనుకోండి, దానికి మిడ్ పాయింట్ వచ్చేసి 4 ఇంచెస్ వస్తుంది. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. డాట్ యొక్క పొడవు వచ్చేసి 3 నుంచి 4 ఇంచెస్ వరకు మనం ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్గా అనేది ఏముండదు, 3 నుంచి 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఈ డాట్ యొక్క విడితో అటు ఇటు వచ్చేసి మనం ½ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది ప్రతి బ్లౌజ్కి ప్రతి డ్రెస్కి కూడా ఏం చేంజ్ అవ్వదండి, అన్నింటికి కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ 1 ఇంచ్ యాడ్ చేసాం కదా, అది ఈ బ్యాక్ పట్టి యాడ్ చేయడం కోసం అని మాత్రమే మనం 1 ఇంచ్ అనేది యాడ్ చేసాం. దాన్ని అనేది ఈ విధంగా మనం బ్యాక్ పట్టి వేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నెక్ డౌన్ వచ్చేసి మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, సేమ్ ఈ విధంగా కాలర్కి ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ డౌన్ అనేది ఈ విధంగా షోల్డర్ డౌన్ తీసుకుంటున్నాను. చూడండి, షోల్డర్ డౌన్ తీసుకొని ఒక్కసారి మనం ఆర్మ్ హోల్ని కొలుచుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్ సైజ్ అనేది వచ్చేసింది. అంటే మనకి బ్లౌజ్కి మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అదే లైన్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను మార్కింగ్ దగ్గర కాకుండా కొంచెం లోపల వైపు అనేది మార్కింగ్ టేప్తో కొలుచుకున్నాను కదా, అది ఎగ్జాక్ట్ పాయింట్ అండి. ఎందుకంటే స్టిచెస్ వేస్తే మనకి ఇప్పుడు నేను కొలుచుకున్నాను కదా అక్కడే వస్తుంది. ఇక్కడ కింద నడుము దగ్గర నేను ఇక్కడ సైడ్కి అనేది ఒక ½ ఇంచ్ అనేది పైకి తీసుకున్నాను. చూడండి, ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చూడండి ఈ విధంగా వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా టక్స్ వేసినప్పుడు అలా కాకుండా ఉండడానికి ఈ విధంగా మనం కొంచెం పైకి అనేది తీసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ తర్వాత కొంచెం పైకి అనేది తీసుకోవాలి.
మీకు ఒకవేళ ఇది అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఒక చిన్న షార్ట్ వీడియో అని చేస్తాను. ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. లేదు అంటే కుదరకపోతే మీకు కామెంట్లో అనేది రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది 10 మందికి షేర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.